ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు కృప ఈ ఉదయకాలము వాక్యాన్ని మరొక ఉదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించే ఉన్నారు. వాక్యమును మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనం. మీరైతే ఇప్పుడు మనస్సు కొనినట్లు ఇదిగో తన పొరుగువానికి విడుదల చాటించుట చెప్పి నా పేరు పెట్టబడినటువంటి ఈ మందిరమును నా సన్నిధిని నిబంధన చేసితిరి, నా దృష్టికి యుక్తమైనది చేసితిరి. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ప్రజలు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధానముకొచ్చి దేవునితో నిబంధన చేస్తున్నారు. ఏమనంటే, నా దృష్టికి యుక్తమైనది మీరు చేసితిరి. ఈరోజు వాక్యము చెబుతున్న మాట దేవుని దృష్టికి యుక్తమైనది లేదా అనుకూలమైనది. మందిరానికి వెళుతున్నావు, దైవ సన్నిధికి వెళుతున్నావు, దేవునితో నువ్వు యుక్తమైనదిగా నీవు ఆయన సన్నిధిలో నువ్వు నిబంధన చేసుకొని ఉన్నావా? ఈరోజు దేవుని దృష్టికి యుక్తమైనది చేయవలెనని రాయబడి ఉన్నది. గమనించండి, దేవునికి యుక్తమైనది చేయకపోతే ఆత్మీయ జీవితంలో ఎదగలేరు. ద్వితీయోపదేశకాండములో 12వ అధ్యాయము 25వ వచనములో, నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకును నీ తరము తర్వాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దానిని ఇదిగో ఇక్కడ మనం గమనించినట్లయితే నీ సంతతి వారికి మేలు కలగాలంటే ఇక్కడ ప్రభు అంటాడు కొన్ని తినకూడదు, అక్కడ కొన్ని నిబంధన చేస్తున్నాడు. అంటే యుక్తమైనది అంటే దేవునికి అనుకూలమైనది, దేవునికి ఇష్టమైనది, లేదా దేవునికి ఆయన సూచించినటువంటి ప్రతి విషయంలో నీవును నీ సంతతి వారు దేవుని దృష్టికి యుక్తమైనది చేయాలి. యుక్తమైనది చేస్తే అది నీకు ఎంతో మేలు కలుగుద్ది. 12:28లో కూడా మనం చదువుతున్నాం, నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమైన యథార్థమగు దానిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలన్నీ నీవు జాగ్రత్తగా వినవలెను. ఇక్కడ కూడా అంటున్నటువంటి మాట, యెహోవా దృష్టికి యుక్తమైనదిగా యథార్థమైనదిగా దానిని నువ్వు చేసి అనుసరించి నీవు కలిగినటువంటి ఆ యుక్తమైనది ప్రభు సన్నిధిలో నువ్వు చేయగలిగితే నీకును నీ సంతతి వారికి మేలు కలుగుద్ది. నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నింటిలో కూడా నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలి. యుక్తమైనది నువ్వు చెయ్యకపోతే, యుక్తమైనటువంటి దేవుని దృష్టిలో ఉండకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు మనం చూడొచ్చు యుక్తమైనది చేయరు, ఏదో వాళ్ళకు నచ్చినది. అక్కడే రాయబడి ఉంది 12వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైన దానిని చేస్తున్నారు. చేయకూడదని ఇక్కడ రాయబడి ఉంది, చెయ్యకూడదు. కంటికి యుక్తమైన దానినే చేస్తుంటారు. కంటికి యుక్తమైనది చేయటం వలన వారి నడత, వారి ఆలోచన, వారి విధానాలన్నీ పాడైపోతాయి. నా కంటికి నచ్చింది నేను చేస్తున్నాను. బైబుల్ చెప్తున్న సంగతి,
నీ దేహమునకు వెలుగు నీ కనులే. నీ కనులను వెలుగు సంబంధమైన వాటిని నువ్వు వ్యక్తమైనది చూస్తే, దేవునికి యుక్తమైనటువంటిది నువ్వు ఆలోచన చేసి వాటి ప్రకారంగా జీవిస్తే ఆ దేహమంతా వెలిగించబడుతుంది. కొంతమందిని మనం చూస్తాం, ఆ ఫోనుల్లో చూడొద్దు అని అంటే చూడకూడనివన్నీ చూస్తారు. ఎంతో వాళ్ళ కంటికి రమ్యముగా కనపడుతుంటాయి. ఆ చూడొద్దు అన్నది చూడటం వలన వీళ్ళలో ఒక గిల్లి మొదలవుద్ది. అక్కడ చూశారు వీళ్ళు, నేను కూడా అలాగే చేయాలి. వీళ్ళకి వ్యక్తమైనది అది చేయటం వలన దేహమంతా చీకటైపోతుంది. సాతానుడు పని చేయటానికి మూల కారణం ఏంటంటే, నీ కంటికి నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించటం కాదు. దేవుని వాక్యం చూడండి ఒకసారి. సామెతల గ్రంథములో 14వ అధ్యాయములో 12వ వచనములో చూద్దాం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడిన మార్గము కలదు, అయితే తొదకు అది మరణమునకు త్రోవ తీసుకెళ్ళును. గుర్తించాలి. వాడు అనుకుంటాడు వాడి కనులకు సరి అయినదేరా, బా నేను చేసేది కరెక్టే. వాడు అనుకుంటాడు వాడి కన్నులు కనపడుతుంటుంది ఆ మార్గం, కానీ అది తొదకు ఎక్కడికి తీసుకెళ్తుందంటే మరణానికి తీసుకెళ్తుంది. అందుకని ఏది పడితే అది కాదు, దేవుడు సన్నిధికి రండి, వాక్యం వినండి, వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని అవలంబించండి. దేవునికి యుక్తమైన వారుగా మీరు మార్చబడాలి. కానీ ఇక్కడ మనం చూస్తే వాళ్ళ కంటికి యుక్తమైనదిగా చేయటం వలన వారి కనులకు ఆ మార్గము కలిగినప్పుడు ఇది బాగానే ఉంది, సరైనదిగానే ఉన్నదని ఆలోచన చేస్తున్నారు. కానీ తుదకు మరణానికి తీసుకెళ్ళిపోతుంది, మరణానికి తీసుకెళ్తుంది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి వాక్యమును. ఎందుకంటే యెషయా గ్రంథములో 66వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం. 66వ అధ్యాయము 4వ వచనములో, నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒక్కడైనను లేకపోయిను, మాట్లాడినప్పుడు వెనక వినేవాడు లేకపోయెను. ఇక్కడ అంటున్న మాట, నా దృష్టికి ఇదిగో చెడ్డదానిని చేస్తూ నాకిష్టము కాని దాని కొరకు ఇదిగో వారు పారుకులాడుతూ ఉన్నందున వారిని మోసానికి అప్పగిస్తున్నాను, భయము వారి మీదకి రప్పించబడుతుంది. ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, నేను పిలిచినప్పుడు ఒక్కడ ఉత్తరం ఇవ్వాల, నా యొద్దకు రండి. ఇప్పుడు కూడా పిలుస్తున్నాడు ప్రభు, నా మాట వినండి. మీరు లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి, ఎందుకంటే నాకు మీరు లోబడినట్లుగా మీరు నా దృష్టికి యుక్తమైన వారుగా ఉండాలి అని పిలిచినప్పుడు చాలామంది ఆయన దృష్టికి ఏం చేశారంట? ఆయనకి ఇష్టము లేని పనులు చేశారు, చెడుతనములు చేశారు. అందుకని మోసానికి అప్పగించాడు, భయము వారి మీదకి రప్పించబడినట్లుగా రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మొదటిగా చెప్తున్నటువంటి ఆయన వాక్యము చేత మాట్లాడతారు. ఆయన వాక్యము చేత మనతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నీవు ఆయన దృష్టిలో వాక్యమును విని తమ చెడు నడతైన పాపపు జీవితమైన బలహీనపరిచేవి ఏమైనా ఉన్నా నీ కంటికి అంతకుముందు రమ్యముగా కనపడవచ్చు. ఆ మార్గములలో నిన్ను మరణానికి తీసుకెళ్తుందన్న సత్యమును తెలుసుకొని దేవుని వైపు నువ్వు ఇదిగో దేవుని దృష్టికి యుక్తమైన వారుగా చేసినట్లయితే దేవుడు నిన్ను అన్ని విషయములలో ఆయన ఆదుకొని ఆయన కృపలో నువ్వు కృపకు పాత్రుడు అవుతావు. అబ్షలోము అనేటువంటి దావీదు కుమారుడు ఉన్నాడు. అబ్షలోము చూడండి, 2 సమూయేలు గ్రంథములో 17వ అధ్యాయం 4వ వచనములో అబ్షలోము
ఇశ్రాయేలులు వారందరూ ఈ మాట విని, ఇదిగో హషు అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ, అక్కడ ఒక ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరులో ఒక వ్యక్తి ఏమో మనుషులకు అనుకూలంగా చెప్తున్నాడు మాటలు, లోకానికి సంబంధమైనవి. మరొక వ్యక్తి దైవ చిత్తానుసారంగా చెబుతున్నటువంటి మాటలు. ఈ మాటల్లో మనం చూసినట్లయితే ఎక్కువగా మంచి మాటలు ఎవరికి ఎక్కువ, చెడు చెప్పేవాడు మాటలే వింటారు. యెహోవా అబ్షలోము మీదకి ఉపద్రవము రప్పింపగలదనుకొని అబీతీలు చెప్పిన, ఇదిగో యుక్తగల ఆలోచన వ్యర్థము చేసినని నిశ్చయించుకొని ఉన్నారు. ఇక్కడ మొదటిగా చెప్పినటువంటి వాక్యం చెప్తున్నటువంటి విషయంలో మంచి మాటలు విన్న అతని పక్కన ఉన్నటువంటి మరొక వ్యక్తి చెడ్డ మాటలు వినటానికి యుక్తముగా అనిపిస్తుంది. యుక్తముగా అనిపించటం వలన మనం 17వ అధ్యాయం 7లో చదివితే, ఈసారి అహీతుపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు అని నిర్ధారణలోకి వచ్చి, హోషి చెప్పినటువంటి మాటలే నిజమని చెప్పి అతని మాటలు యుక్తమని ఆలోచన చేశాడు అబ్షలోము. ఈ వాక్యములో మనము గమనించినట్లయితే అహీతుపేలు చెప్పిన ఆలోచనలే మంచి ఆలోచనలు. అందుకే 14వ వచనములో ఉపద్రవములను రప్పింపగలదనుకొని అహీతుపేలు చెప్పిన, ఇదిగో యుక్తం కలిగిన ఆలోచన వ్యర్థము చేసి నిశ్చయించుకున్న ఎడల, వాక్యం చెప్తున్న మాట. ఈరోజు యేసుక్రీస్తు వాక్యము మంచి మార్గములో నడిపిస్తుంది. ఎవరైతే ఆ మంచి మాటలు దేవుని దృష్టిలో యుక్తమైనవి అని వాళ్ళు మార్గాలు ఎంచుకోగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రయాస వ్యర్థము కాదు, నీ ఆలోచన వ్యర్థము కాదు, నీ ప్రయత్నాలు వ్యర్థము కాదు. ఎవరు మాటలంటే వారి మాటలు తీసుకోవద్దు. కొన్నిసార్లు చెదరగొట్టేవాడు నీ పక్కన పనికిమాలిన ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారు. వాటి ఆలోచన కాదు నీకు కావాల్సింది, దేవుడు నిర్ణయం, దేవుని వాక్యము ఆధారం చేసుకోవాలి. మంచి ఆలోచన చెప్పి నడిపిస్తాడు. అహీతుపేలు చెప్పిన ఆలోచన ఒక మంచిదిగా, ఆత్మీయతలో స్థిరపరచబడి ఆత్మ సంబంధమైన విషయాల్లో చాలా జాగరూకులుగా ఉండాలని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా నీ పక్కెముటున్న వారి ఆలోచనలో నీకు యుక్తంగా ఉందా, లేకపోతే ఏదో ఆలోచన చేస్తున్నావా? ఖచ్చితంగా ప్రభువు మాట విను, దేవుని వాక్యం విను. దేవుడు నీతో మాట్లాడతాడు వాక్యం చేత. నువ్వు ఏ శ్రమల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఆయన మాట నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే నువ్వు ఆయనకి యుక్తమైన వారై ఉన్నావు. ఎవరైతే ఆయనకి యుక్తమైన వారుగా ఉంటారో, ఇదిగో ఆయన సన్నిధిలో నిలిచి ఫలించి అభివృద్ధి పొందుతారని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో వాక్యము చెబుతున్నటువంటి మాటల్లో చాలా జాగ్రత్తగా మనము అనుసరించుకునే విషయంలో దేవుడి దృష్టికి నువ్వు చేస్తున్న భక్తి యుక్తమైనదిగా ఉందా? నువ్వు చేస్తున్న ప్రార్థన యుక్తమైనదిగా ఉందా? నువ్వు తీసుకుంటున్న మాట యుక్తమైనదిగా ఉందా
ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నువ్వు దేవుడి దృష్టిలో ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో ఇదిగో యుక్తమైన వారిగా ఉన్నట్లయితే నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నీకు కావలసిన ప్రతి ఫలము దేవుడు సన్నిధిలో నీకు కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు. ఈ ఉదయమే మీ సన్నిధిలో మూలవాక్యం చెప్తున్న మాట, మీ దృష్టికి మీ సన్నిధిలో యుక్తమైన వారుగా ఉండాలని మీ వాక్యం చెప్తున్నటువంటి విషయంలో ప్రతి ఒక్కరూ కూడా యుక్తమైనటువంటి జీవితము జీవించి యేసయ్య వారి యొక్క ఆత్మీయ జీవితమును చక్కగా క్రీస్తు అనే పునాది మీద కట్టుకొని క్రీస్తునందు మరింత ఆసక్తి గల వారై జీవించేటువంటి యుక్తమైన ఆలోచన చొప్పున నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.